నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపబడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నువ్వు బలిపీఠం మీద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపము. నీ ప్రతివాదితో నీవు